వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గురజనాపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఈ గురజనాపల్లి ప్రాంతంలో ఉప్పు పంటని సాగు చేస్తూ ఉంటారు. పూర్వం ఒకప్పుడు వేలాది ఎకరాల్లో ఇక్కడ ఉప్పుని సాగు చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ ఉప్పు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికి చాలా కారణాలు రైతులు చెప్తూ ఉంటారు. జనవరిలో ఉప్పు సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ జనవరి ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో ఉప్పు మళ్ళులు వాటిని అన్నింటి కూడా మళ్ళు కింద విడదీస్తూ ఉంటారు. ఆ తర్వాత మార్చి నుంచి ఈ ఉప్పు పంట సాగు అవుతూ ఉంటుంది. ఆ మార్చి నుంచి కూడా ఉప్పు దిగుబడి వస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ ఉప్పు పంట ఎలా సాగు చేస్తారో అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మళ్ళల్లో ఈ రైతులంతా కూడా ఉప్పుని బయటికి తీస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఉప్పు మళ్ళీ చిన్నరాజు ఉన్నారు. చెప్పండి చిన్నరాజు గారు, అసలు ఈ ఉప్పుని ఎలాగా సాగు చేస్తూ ఉంటారు? అసలు ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు దాకా ఉంటుంది? ఇది జనవరి నెలలో స్టార్ట్ చేస్తామండి. జనవరి నెలలో స్టార్ట్ చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరు దాకా దీన్ని పోలుతూ అలుగుతూ తొక్కుతూ నెల 15 రోజులు అవుద్దండి. చాలా ఖర్చు అవుద్ది. ఫిబ్రవరి నెల కాడ నుంచి జనవరి ఫిబ్రవరి నెల కాడ నుంచి స్టార్ట్ అవుద్దండి ఉప్పు పంట. అక్కడ నుంచి రేటు మనిషికి 15,000 జీతం ఇస్తాడు మా కూలీలకి. నెల వాడకం రోజుకి 500 కూలీ, నెలకు 1500. ఈ మార్చి నెలాఖరు దాకా కూడా పండుతుంది. మంచి ఎండ, పొద్దున 12 మధ్యాహ్నం 1 గంటకు దిగుతాం మామూలు. అంటే మార్చిలో మొదలవుద్దా? మార్చి జనవరి ఫిబ్రవరి మార్చిలో మొదలవుద్దండి. మార్చి ఏప్రిల్ మే 3 నెలలు పంట. అది మధ్యాహ్నం 1 గంటకు దిగుతామండి ఎండలోని. రాత్రి 2 గంటలకు వచ్చి మోస్తామండి మూత చల్లపొద్దున. ఈ 3 నెలలు ఆగటాకి పండితే కింటా 350 రూపాయలు రేటు ఉంటే గిట్టుబాటు అవుతుందండి రైతు. మాకు ఇచ్చిన జీతాలు, ఈ పెట్టిన పెట్టుబడులు అన్నీ వస్తాయండి. ఈ నెలాఖరు కరెక్ట్గా వెళ్తే పండితే. ఇప్పుడు ఈ ఉప్పు మళ్ళీలోనే ఉప్పు సాగు చేసే వాళ్ళు వేరుగానే మీరు వేరుగా ఉంటారా? మీకు వేరేగా ఉంటుందా? ఒక రైతు అండి ఇది. రైతు దగ్గర మేము కూలీలు. ఇది 100 ఎకరం మాలండి. ఇది ఒక రైతు. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 100 ఎకరం అండి. ఒక రైతు దగ్గర ఒక 50 మంది పని చేస్తున్నాం మేము. నెలకు 15,000 మాకు జీతాలు ఇస్తారండి. ఇంతకుముందు మనం చూసుకుంటే మొత్తం అన్ని కూడా ఉప్పు మళ్ళీ ఉండి ఇప్పుడు అసలు లేవు. తప్ప తగ్గించేసారండి. దిగుబడి లేకండి. ఎందుకని? సేల్స్ అవుతలేదండి. సేల్స్ లేదు. తవ్వితే అయితే వరుస యాగంలో వెళ్ళి ఇప్పుడు లేదండి. యాగంలో అంటే ఎక్స్పోర్ట్ లేదండి. ఇప్పుడు ఈ ఉప్పు ఎక్కడ అమ్ముతూ ఉంటారు? ఈ రైలు చెరువులకి, ఫిషింగ్ హార్బర్ ఉంది కదండి, చేపకి వాటికి వెళ్తుంది అంతేండి. ఇది మొత్తం ఎంతమంది పని చేస్తారు మీరు ఒక మడి మీద? ఒక్క మడి మీద అంటే ఒక్క మడి మీద కాదండి. ఇది ఒక 7 ఎకరాల భూమి అండి. ఇది 4 మనుషులు పని చేస్తున్నాం. అంటే 7 ఎకరాల మీద 4 మనుషులు పని చేస్తున్నాం అండి. ఒకవేళ మధ్యలో వర్షం వస్తే ఏంటి పరిస్థితి? వర్షం వస్తే ఇంకా ఆగిపోయినట్టండి. ఇది మళ్ళీ వర్షం వచ్చిందంటే దీన్ని మళ్ళీ ఎండగాసి పండిదాకా కూడా మేము ఖాళీయే. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా మిట్ట మధ్యాహ్నంలోనే పని చేస్తారు. ఎందుకు? మిట్ట మధ్యాహ్నం టైంలో తీస్తేనే ఇది ఉప్పు వస్తుందండి. ఇది చల్లబడ్డాక తీస్తే ఉప్పు రాదండి. ఉప్పుని రాత్రిలో ఎందుకు మోస్తారు? ఇక్కడ నుంచి మధ్యాహ్నం మాటలు మోస్తే ఎండకు కాళ్ళు పని చేయవండి. కాళ్ళు అరిగిపోయి ఎందుకు పని చేయవు. నైట్ ఎందుకు మోస్తామంటే చల్లదనంగా ఉంటుంది కానీ చల్ల పొద్దున్న మోసుకుని పొద్దున్న తెల్లారిలోకి వెళ్ళిపోతాం. ఎండ మీద మోయాలంటే కాళ్ళు పని చేయవండి. ఇప్పుడు మీది అంతా గురజనాపిల్ల సొల్లంగా? గురజనాపిల్ల అండి. ఇప్పుడు గురజనాపిల్ల ఎంతమంది ఇలాగ ఉప్పు రైతులు ఉంటారు? ఇలా ఉప్పు పండించగలరు? ఇంచుమించు 100 మంది దాకా ఉంటారండి. అంటే అందరూ ఉప్పు తయారు చేయొచ్చా? తయారు చేయొచ్చండి. అంటే మొత్తం అందరికి, లేకపోతే అందులో ఏమన్నా ట్రైనింగ్ లేకపోతే దానిలో అలాంటిది ఏం లేదండి. ఇదేం ఉండదా?
అంటే ఇప్పుడు మే నెల తర్వాత ఏం చేస్తారు మరి ఈ పొలాలు? మే నెల అయిపోయింది అనుకోండి, వదిలేస్తాం. ఇంకా ఉప్పులు ఉన్నాయండి, ఇప్పుడు తాటాకు తోలించామా అవి కప్పుకుంటాం. వర్షం పడిపోద్ది, వర్షం పడిపోయి అన్ని కప్పేసుకుంటాం. కప్పేసుకుని వదిలేస్తామండి. అంటే అప్పుడు దాకా మళ్ళీ జనవరి దాకా ఖాళీ అండి. ఏదో బయట పనులు పోతుంటాం, వ్యవసాయం పని కానీ పోట్ల పని కానీ. అలాగే ఎకరం మీద ఎంత వస్తుంది దిగుబడి ఉప్పు? ఎకరానికి యాక్చువల్గా అయితే అండి, ఎకరానికి ఒక 700-800 బత్త పండాలని మాకు రూల్, కానీ పండుతూ లేదండి. 600 బత్తకి ఎక్కువ పండుతూ లేదు. ఇంతకుముందు అయితే 1000 బత్త పండిదండి ఎకరానికి. ఇప్పుడు 600కి ఎక్కువ పండుతూ లేదు. వాటర్లో పవర్ పోయింది. ఏంటి అలా మార్పు ఎందుకు వచ్చింది? భూమిలో సారం తగ్గిపోయింది. వాటర్లో డిగ్రీ లేదండి. డిగ్రీ లేక, వాతావరణం సరిలేక. ఇప్పుడు ఉప్పు తయారు చేయడానికి ఉన్న వాటర్ వస్తుంది కదా, ఇది మీరు సముద్రం నీరు పెడతారా లేకపోతే బోర్ వాటరా? భూమిలోంచి వస్తుందండి. అదే ఉప్పు నీరు వస్తుందా? 45 అడుగులు లోతు కొడతామండి బోరు, అక్కడ నుంచి వస్తుందండి. 45 అడుగుల లోపల. ఇప్పుడు ఒక మడిలో రోజు తీస్తారా? రోజు ఈ మడి ఇప్పుడు తీసామండి, మళ్ళీ 5 రోజులు పోయి వస్తుందండి. 5 రోజులకు ఒక మడి. అలా ఒక రోజు తీస్తే ఎంత వెయిట్ వస్తుంది? ఎంత అంటే 4 టన్నులు వస్తుందండి. 4 టన్నులు అంటే ఒక మడికి? ఒక్క మడికి కాదండి, 7 ఎకరాలకి. 7 ఎకరాలకే 30 మళ్ళీ వస్తాయండి రోజుకి. రోజు 30 మళ్ళీ వస్తాయి. 30 మళ్ళీ 3, 4, 12 అలా కావులు లెక్కేసుకుంటే 4 టన్నులు వస్తుందండి మాకు రోజుకి. ఉప్పును పండించడానికి మిగతా పంటలు పండించడానికి చాలా వ్యత్యాసం మనకి కనబడుతూ ఉంటుంది. ఆ రైతులు ఉప్పును పండించే సీజన్లో అయితే కనుక మిట్ట మధ్యాహ్నం వాళ్ళు పని మొదలు పెడతారు. అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఈ మళ్ళలో వచ్చిన ఉప్పును మకాంలోకి చేర్చడం వరకు కూడా తెల్లవారులు ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. దీంతో ఉప్పుని పండించడం చాలా కష్టసాధ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎవరో కొని పట్టుకెళ్తారు ఇక్కడి నుంచి? ఇంక బోకర్లు ఉంటారండి. బోకర్లు అంటే దళాలు. దీన్ని వేరే చెరువులకనో లేకపోతే చేపకనో వాళ్ళు బేరం తీసుకొచ్చి తొండుకింత లాభం వేసుకుని వాళ్ళు రైతు దగ్గర కొనుక్కుంటారు. దీన్ని బయట వాళ్ళు తోలుతారు అన్నమాట. ఇప్పుడు ఈ చేపలు, రొయ్యలు తప్ప జనాలు ఎందుకు తింటలేదు ఉప్పు? తింటారండి, జనాలు తింటారండి. జనాలు తినడానికి వెళ్తుందండి. ఫ్యాక్టరీలకు కూడా వెళ్తుంది. ఫ్యాక్టరీలు కూడా ఉప్పు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఐస్ ఫ్యాక్టరీలకి కొన్ని కెమికల్లు ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున ఫ్యాక్టరీలకి, అలాంటి వాటికి చాలా ఉన్నాయి. చాలా ఫ్యాక్టరీలు వెళ్తుంటాయండి. ప్రత్యేకించి చేపకి, చెరువులకే కాదండి, ఐస్ ఫ్యాక్టరీలకని కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఫ్యాక్టరీకి వెళ్తుంది. అంటే అయోడైజ్డ్ ఉప్పు వాడాలి ఈ ఉప్పు తినొద్దు. ఎప్పుడో పోయిందండి. ఎప్పుడో పెట్టారు, సంవత్సరం పెట్టారు, దగ్గరుండి స్పేర్ చేయించారు, అన్నీ పోయింది. సెంట్రల్ గవర్నమెంటే దీన్ని పట్టించుకోవటం లేదు కదండి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భూములండి, డిపార్ట్మెంటే పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అప్పటి నుంచి కూడా పెట్టారు. మధ్యలో అయోడిన్ కలిపి తినాలి అని పెట్టారు. సాల్ట్ వాళ్ళు ఏదో సంవత్సరంన్నర చేయించారు, వాళ్ళలో వదిలేసారండి. దీని మీద పట్టించుకుని నాదిరి ఎవడం లేడు. పండింతం వచ్చిన బేరం ఉంటే రైతు అమ్ముకోవడం, ఆ గిట్టుబాటు ధరకి, పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధరకి బత్త ఎంత అని అతను రైతు అమ్ముకోవడం అంతే తప్పండి. ఈ గవర్నమెంట్ ఎక్కడుందో కూడా తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు సిస్ట్గా ఉండేదండి. అయోడిని కొట్టమని ఆఫీసుల వాళ్ళ వచ్చి చేసేవారు. మొత్తం 5-6 సంవత్సరాల నుంచి వదిలేసారండి వాళ్ళు. ఒకప్పుడు ఉప్పు ఉత్పత్తిలో కాకినాడది ప్రముఖ స్థానం. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక జాతీయోద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ గారు ఇదే చొల్లంగి ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాకినాడ ఉప్పు ఉత్పత్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు నానాటికి ఇక్కడ ఉప్పు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. అంటే ఈ ఉప్పు పర్లేదు, ఆరోగ్యానికి మంచిదేనా? చాలా మంచిదండి ఉప్పు. ఉప్పు ఆరోగ్యం చాలా మంచిది. మా కూరల్లో వేసుకొచ్చి, పచ్చళ్ళలో వేసుకొచ్చి
చాలా మంచిది. అంటే మనకైతే తెలుపు తక్కువ నలుపు ఎక్కువ ఉంటుంది ఏంటండి? అదే అండి, మరి వాటర్లో పవర్ లేదండి. వాటర్ని బట్టి వాటర్లో పవర్ లేదు. వాటర్లో పవర్ ఉంటే 7-8 డిగ్రీలు రావాలండి భూమిలోంచి. మళ్ళీ కొత్తలో 30-35 డిగ్రీలు రావాలి. రావట్లేదే. బోర్లోనే 2-3 వస్తుంది డిగ్రీ. భూమిలో పవర్ చచ్చిపోయింది. అంటే మన కాకినాడ ఏరియాలో వైట్ ఉప్పు వస్తే కనుక ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎక్స్పోర్ట్ ఒరిస్సాకి వెళ్ళేదండి. ఇప్పుడు లేదండి, ఒరిస్సాకు బ్యారల్ తీస్తారండి. ఎక్స్పోర్ట్ ఇంకెక్కడికే లేదండి. ఇక్కడ మా కాకినాడ జిల్లా లేకపోతే రాజమండ్రి ఇలా ఈ చుట్టుపక్కల ఏరియాలోకి అండి ఎక్స్పోర్ట్. అంటే మరి మన నవ్వుపడ దగ్గర వెళ్తుంది కదా? నవ్వుపడ వెళ్తుందండి. అది దాని క్వాలిటీ మంచిదండి. అది నవ్వుపడ క్వాలిటీ మంచిదండి. నెల్లూరు ఉందండి, ఫుల్ వైట్. అక్కడ నుంచి ఇక్కడ తెస్తున్నారు ఉప్పు దాన్ని, వైట్ని. నెల్లూరు నుంచి ఇక్కడ తెస్తున్నారండి. ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. అదే రాజుల కాలంలో అయితే ఉద్యోగులకి జీతంగా ఉప్పుని మాత్రమే ఇచ్చేవారు. లాటిన్ పదం సాల్ట్ నుంచి పుట్టిన పదమే శాలరీ. శాలరీకి మరో రూపమే జీతం. ఉప్పుకి జీతానికి ఉన్న లింక్ ఇది. సో ఇది ఈరోజు కాకినాడ ప్రాంతంలో పండించే ఉప్పు మల్ల సాగుపై స్పెషల్ ఫోకస్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.